Hi friends, myself D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet district. Today we are going to discuss a very important topic, that is Newton's rings experiment. న్యూటన్ వలయాలు సంబంధించిన ఎక్స్పెరిమెంట్. దిస్ టాపిక్ బిలాంగ్స్ టు BSc Physics second year. Okay, now we will start about this experiment. In this experiment, now we are going to discuss some contents. They are first Newton's rings in case of reflected light, Newton's ring in case of transmitted light, and condition for maxima, condition for minima, diameter of dark and brightenings, determination of wavelength of light, and finally determination of refractive index of liquid. Okay, so now we are going to discuss these topics step by step. Okay, so first see here, when a plano-convex lens with its convex surface placed on a glass plate, an air film of increasing thickness is formed between the plano-convex lens and glass plate. The thickness at the point of contact is 0. Okay, coming to the experiment that I will show in a brush. Okay, see, okay, so this figure shows that experimental arrangement of Newton's rings. ఓకే, న్యూటన్ రింగ్ సంబంధించినటువంటి ఒక ప్రయోగ అమరికను సూచించేటువంటి విధానం ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ చూసినట్లయితే వెన్ ఏ ప్లానో కాన్వెక్స్ లెన్స్. సో ప్లానో కాన్వెక్స్ లెన్స్ అంటే జనరల్గా ఇది మనకు దిస్ ఈజ్ ద ప్లానో కాన్వెక్స్ లెన్స్. ప్లానో కాన్వెక్స్ లెన్స్ అంటే సమతల కుంభాకార కటకం. సో ఈ సమతల కుంభాకార కటకాన్ని ఏం చేస్తున్నామంటే దిస్ ప్లానో కాన్వెక్స్ లెన్స్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్. దీని యొక్క కాన్వెక్స్ సర్ఫేస్ అంటే ఇది. సో ఈ కాన్వెక్స్ సర్ఫేస్ని ఎక్కడ ఉంచుతున్నాము, ఐజ్ ప్లేస్డ్ అనే గ్లాస్ ప్లేట్. సో ఈ విధంగా మనము డయాగ్రామ్లో చూసినట్లయితే ఒక గ్లాస్ ప్లేట్ ఉండడం జరిగింది. ఓకే, ఇది మనకు ప్లేన్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటాం. ఇది మనకు దిస్ ఈజ్ ద ప్లేన్ గ్లాస్ ప్లేట్. సో ఈ ప్లేన్ గ్లాస్ ప్లేట్ పైన ఈ ప్లానో కాన్వెక్స్ లెన్స్ను దాని యొక్క కాన్వెక్స్ సర్ఫేస్ అనేది టచ్ అయ్యే విధంగా సో దాన్ని ప్లేస్ చేస్తున్నాం, అక్కడ ప్లేస్ చేయబడుతుంది, ఉంచబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఏవైతే రెండు కాంటాక్ట్లో ఉన్నాయో, ఏవైతే అంటే గ్లాస్ ప్లేటు ప్లానో కాన్వెక్స్ లెన్స్ రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నటువంటి ప్లేస్లో అంటే జనరల్లీ ఐ విల్ షో హియర్. అంటే ఈ ప్లేస్లో అంటే ఇక్కడ చూడండి, మనకు ఈ ప్లానో కాన్వెక్స్ లెన్స్ అండ్ మనకు గ్లాస్ ప్లేట్ రెండు కూడా ఒకదాని పైన ఒకటి పెట్టడం వల్ల ఈ రెండు ఎక్కడైతే కాంటాక్ట్లో ఉన్నాయో ఆ ప్లేస్లో మనకి ఏమైపోతుందంటే కాంటాక్ట్లో ఉన్న ప్లేస్లో మనకు అక్కడ థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ అంటే అక్కడ గాలి పొర అనేది ఎలా ఉంటుందంటే దాని థిక్నెస్ వచ్చి 0గా ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇంకా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఈ ప్లేస్ వద్ద చూడండి, ఎయిర్ ఫిల్మ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అరేంజ్మెంట్ గురించి చూసినట్లయితే మనం ఇంకా జాగ్రత్త చూద్దాం. సో మనకి ఇక్కడ పైన చూసినట్లయితే ఐ విల్ షో హియర్. సో ఇక్కడ పైన టెలిస్కోప్ ఉండడం జరిగింది. టెలిస్కోప్ లేకపోతే మనకు వ్యూవర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ పైనుంచి మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే రెండింటిని ఉంచామో దట్ ఈస్ ఈ ప్లానో కాన్వెక్స్ లెన్స్ని మనకు ఆర్డినరీ గ్లాస్ ప్లేట్ని ఉంచినటువంటి ఆ ప్లేస్ని సో పైన టెలిస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూసినట్లయితే సో ఇక్కడ దిస్ ఈజ్ ద మోనోక్రోమాటిక్ సోర్స్. సో మనకు తెలుసు మోనోక్రోమాటిక్ సోర్స్ అంటే మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే సోడియం ల్యాంప్ను సోడియం ల్యాంప్ను మనము మోనోక్రోమాటిక్ సోర్స్గా తీసుకుంటాం.
ఎందుకు సోడియం ల్యాంప్ని తీసుకుంటామంటే ఇట్ ఎమిట్స్ ఓన్లీ ఎల్లో లైట్, అంటే ఓన్లీ ఏకవర్ణ కాంతి జనకమును ఇచ్చేటువంటి సోర్స్ని మనం మోనోక్రోమాటిక్ సోర్స్ అంటాం. అంటే దాని నుంచి బయటకు వచ్చేటువంటి కాంతి యొక్క తరంగం ఒకే తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని మోనోక్రోమాటిక్ సోర్స్. సో దట్ ఈస్ సోడియం ల్యాంప్ మనం తీసుకున్నాం. సో దీని నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ అనేటువంటి చూడండి ఇక్కడ అన్ని డైరెక్షన్లో మనకు వెళ్తున్నాయి. సో మనకు కావాల్సినటువంటి ఒక ప్యారలల్ బీమ్ లైట్ రేస్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు ఒక కాన్వెక్స్ లెన్స్ దానికి ఎదురుగా ఉంచాను. ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది అంటే దీనిపైన పతనమైనటువంటి కాంతి కిరణాలను వెన్ ద లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ది కాన్వెక్స్ లెన్స్ దే విల్ బికమ్ ప్యారలల్. సో ఇవి ఏం చేస్తుందంటే సమతల కాంతి కిరణాలుగా మారుతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా సమతల కాంతి కిరణాలుగా మారడం జరిగింది. సో ఈ విధంగా వెళ్ళినటువంటి ఈ సమాంతర కాంతి కిరణ పుంజం అనేది మనకు నెక్స్ట్ ఇంకో పార్ట్ చూడండి ఇక్కడ గ్లాస్ ప్లేట్ G1. ఈ గ్లాస్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. ఈ గ్లాస్ ప్లేట్ అనేది మనకు ఏ విధంగా అంటే మనకు చూడండి హారిజెంటల్కు ఇక్కడ మనకు ఇక్కడ చూసాను హారిజెంటల్కు మనకు ఇక్కడ చూపించాడు 45 degrees అని. అంటే హారిజెంటల్ అంటే మనకు నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో జనరల్గా ఇది హారిజెంటల్ అనుకోండి, ఈ విధంగా ఇది మనకు ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్. వీటి మధ్య యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే దట్ ఈస్ 45 degrees హారిజెంటల్లో ఉండేటువంటి. ఇట్ ఈస్ ఇన్క్లైన్డ్, ద గ్లాస్ ప్లేట్ G1 ఈజ్ ఇన్క్లైన్డ్ టు 45 degrees టు ది హారిజెంటల్, అంటే 45 degreesలో మనకు అరేంజ్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ ప్యారలల్ లైట్ రేస్ వచ్చేసి ప్యారలల్ లైట్ బీమ్స్ వచ్చేసి ఈ 45 degreesలో ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది చూడండి, మళ్ళీ ఈ కింది డైరెక్షన్లో రిఫ్లెక్షన్ కావడం జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ అయిన ఈ కాంతి కిరణ పుంజము ద రిఫ్లెక్టివ్ లైట్ బీమ్ అగైన్ ఇన్సిడెంట్ ఆన్ ది కాంబినేషన్ దీనిపైన ఇన్సిడెంట్ అవుతుంది. అంటే మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ప్లానో కాన్వెక్స్ లెన్స్ నెక్స్ట్ ఆర్డినరీ గ్లాస్ ప్లేట్ ఉన్నటువంటి ఆ ఫిల్మ్ పైన, అంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫిల్మ్ పైన, సో ఆ విధంగా ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే వచ్చిన డైరెక్షన్లోనే ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ చూపిస్తాను, ఈ విధంగా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ మనకు ఈ విధంగా మళ్ళీ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్సిడెంట్ అయిన లైట్ రేసు రిఫ్లెక్ట్ అయిన లైట్ రేసు రెండు కూడా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఇంటర్ఫెరెన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇంటర్ఫెరెన్స్ మీన్స్ ఓకే వెన్ ద టూ లైట్ రేస్ సూపర్ ఇంపోజ్ విత్ ఈచ్ అదర్ ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ విల్ బి డిఫరెంట్. సో రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అనేది మనకు ఇన్సిడెంట్ అయినటువంటి కాంతి కిరణాల యొక్క ఆంప్లిట్యూడ్కు కానీ ఇంటెన్సిటీతో పోల్చినట్లయితే డిఫరెంట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇంటర్ఫెరెన్స్ వల్ల జరిగేది ఏంటంటే మనకు ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకు ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ అనేది మనకు రింగ్స్ రూపంలో ఏర్పడుతుంది. రింగ్స్ రూపంలో అంటే వలయాల రూపంలో అనేది ఏర్పడుతుంది. సో ఈ వలయాలను ఈ రింగ్స్ను ఫస్ట్గా అంటే మొదటిసారిగా న్యూటన్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏర్పడేటువంటి ఈ రింగ్స్ను మనం న్యూటన్స్ రింగ్స్ అని పిలవడం జరుగుతుంది, లేదా న్యూటన్ రింగ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది జనరల్గా ఈ విధంగా జరిగేటువంటి ప్రాసెస్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా చూడండి, ఇంతకుముందుదే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ చూద్దాం ఇందులో when a plano convex lens with its convex surface placed on a glass plate, an air film of increasing thickness is formed between the plano convex lens and glass plate. The thickness at the point of contact is 0. సో ఇంతకుముందుగా మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఈ ప్లేస్లో ఏం జరుగుతుంది అంటే మనకు గ్లాస్ ప్లేటు మరియు ప్లానో కాన్వెక్స్ లెన్స్ రెండు కూడా ఈ టచ్ అయినటువంటి ఈ ప్లేస్లో నేను కరెక్ట్ చూడండి, ఈ ప్లేస్లో ఏమవుతుందంటే ఎయిర్ ఫిల్మ్ ఉండదు. అక్కడ ఆ ప్లేస్లో ఎటువంటి ఉండదు కాబట్టి ఎయిర్ ఫిల్మ్ ఉండదు కాబట్టి అక్కడ థిక్నెస్ 0గా తీసుకున్నాం. నెక్స్ట్ గ్రాడ్యువల్గా ఏమవుతుంది అటు సైడ్ ఇటు సైడ్ చూసినట్లయితే ఈ రెండు సైడ్లో థిక్నెస్ ఎయిర్ ఫిల్మ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇక్కడ జరుగుతుంది. అండ్ మనము అదే ప్లేస్ని మనం ఇక్కడ టెలిస్కోప్ ద్వారా ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ద్వారా మనం గమనించినట్లయితే మనకు వీల్ అబ్జర్వ్ సమ్ న్యూటన్ రింగ్స్. ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ S be the source of monochromatic light, when light from the source S is allowed to fall on a convex lens, then it renders a parallel beam of light. This parallel beam of light is allowed to fall on a plain glass plate that is placed at an angle 45 degree. ఇక్కడ 45 degree మిస్ అయింది, but 45 degree to the direction of incident of beam of light. Then the glass plate reflects the incident beam of light normally towards
ఎయిర్ ఫిల్మ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద ప్లానో కాన్వెక్స్ లెన్స్ అండ్ ద గ్లాస్ ప్లేట్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఎస్ అనేటువంటిది ఇది మనం సోర్స్ ఇది ఎస్ అనుకుంటున్నాం అంటూ, అంటే ఎస్ అనే మోనోక్రోమాటిక్ లైట్ తీసుకున్నాం కదా ఇంతకు అనుకున్నట్టుగా. సో దీని నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ మనకు ఒక కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ రేట్ చేస్తున్నాం. అది ఏం చేస్తుంది కాన్వెక్స్ లెన్స్ అనేది ఈ విధంగా మనకు ప్యారలల్ లైట్ రేస్గా మార్చింది. ఈ లైట్ రేస్ వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం, మనకు 45 degrees అరేంజ్ చేయబడినటువంటి ఈ గ్లాస్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో దీనిపైన ఇన్సిడెంట్ తర్వాత ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ పైకి మన ఇన్సిడెంట్ రిఫ్లెక్ట్ అయ్యి మనకు జనరల్గా చూడండి ఇక్కడ ఈ విధంగా కిందికి రిఫ్లెక్ట్ అయింది కదా, అయిన తర్వాత మనకు ఈ ప్లేస్లో ఇన్సిడెంట్ రేట్ చేయాలి. సో అప్పుడు దాని నుంచి మనకు మళ్ళీ దాని నుంచి పైకి రిఫ్లెక్టింగ్ లైట్ రేస్ ఇన్సిడెంట్ లైట్ రేస్ మనకు సూపర్ ఇంపోజ్ చెందడం వల్ల మనకు విల్ అబ్జర్వ్ సమ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ దట్ వాజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రింగ్స్. సో ఈ రింగ్ వలయాల రూపంలో ఉన్నటువంటి మన వ్యతికరణ వ్యూహం అనేది మనం స్క్రీన్ లోపల లేదా టెలిస్కోప్ లోపల గమనించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ this light is allowed to fall on a plane surface of convex lens. Then a part of this light is reflected and a part of light is transmitted. Then this transmitted light is allowed to fall on a curved surface of plano convex lens. Then a part of this transmitted light and comes out in the form of ray number 1, and a part of light is transmitted after that. This transmitted light is allowed to fall on a glass plate. Then a part of light is reflected and comes out in the form of ray number 2, and a part of light is transmitted and comes out in the form of ray number 3. Thus at a particular constant thickness interference take place due to the reflected రే నెంబర్ 1 and 2. సో ఇక్కడ మనకు నెంబర్ 1 నెంబర్ 2 రేస్ లెక్క చూపిస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, నేను ఇది మొత్తం చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్యూ టు కాన్వెక్సిటీ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఎట్ ద పర్టిక్యులర్ కాన్స్టాంట్ థిక్నెస్ ద రేడి ఆఫ్ foci are constant, so that the interference pattern is take place in the form of concentric ring. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఇంతకుముందు చెప్పినట్లయితే సో దీని నుంచి వచ్చినటువంటి లైట్ రేస్, ఓకే ఐ విల్ షో దట్. సో ఈ విధంగా వచ్చినటువంటి లైట్ రేస్ మనకు ఈ 45 degrees ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత, సో ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకు ఇక్కడ 2 partsగా డివైడ్ అవుతుంది. ఒకటి ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, ఇంకోటి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది 1, 2 అనుకున్నట్లయితే జనరల్గా ఈ ట్రాన్స్మిట్ లైట్ రేస్ మనకు అవసరం లేదు, మనకు అవసరం రిఫ్లెక్టెడ్ లైట్ రేస్. సో ఇక్కడ ఈ ఫస్ట్ ట్రాన్స్మిట్ లైట్ అని ఇగ్నోర్ చేస్తున్నాం. నెక్స్ట్ రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ ఏం చేస్తున్నాయి అంటే దానికి కిందగా ఉన్నటువంటి దానికి కింద అరేంజ్ చేయబడినటువంటి ఈ అరేంజ్ పైన మనం ఇన్సిడెంట్ అయ్యేటట్టు ఇస్తున్నాం ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో. అప్పుడు ఏం జరుగుతుందంటే దీనిపై ఇన్సిడెంట్ అయిన తర్వాత లైట్ రేసు మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఇన్సిడెంట్ అయిన లైట్ రేసు మళ్ళీ దీని నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ రేసు కూడా దీనిపైన ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ కూడా మనకు ఈ డైరెక్షన్లో మనకు అప్పర్ డైరెక్షన్లో వెళ్తూ మనకు ఈ ప్లేస్లో నేను చూపిస్తాను. ఈ లైట్ రేస్ మనకు సూపర్ ఇంపోజ్ చెందడం వల్ల విల్ ఫైండ్ అవుట్ ఏ రింగ్స్ ఇక్కడ. ఓకే, ఆ రింగ్స్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నెక్స్ట్ కూడా. అండ్ సో ఇది చూసాం ఇప్పుడు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్ట్ లైట్. ఇక్కడ మనకు రింగ్స్ను మనము ఎక్కడ చూపించాము అంటే తర్వాత నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ డయామీటర్ ఆఫ్ రింగ్ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్ట్ లైట్ చూద్దాం. వెన్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ప్లేస్డ్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్ దెన్ ఏ ఫిల్మ్ ఆఫ్ ఇంక్రీజింగ్ థిక్నెస్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, బట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ ఈజ్ 0. ఎక్కడైతే రెండు టచ్ అయ్యాయో అంటే ఏంటి ఇక్కడ చూడండి ఇది 0. ఎప్పుడు ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు కూడా అంటే మనకు తీసుకున్నటువంటి ప్లానో కాన్వెక్స్ లెన్స్ అండ్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ రెండు టచ్ అయినటువంటి ప్లేస్లో ద థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ అనేది 0 అంటున్నాడు. లెట్ ఆస్ సపోజ్ దట్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఏబీ ఈజ్ అలౌడ్ టు ఫాల్ ఇన్ ద ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ ఏ ప్లానో కాన్వెక్స్
Then a part of this light is refracted along BC. When this refracted beam is allowed to fall on the curved surface of a plano-convex lens at a point C, then a part of this BC ray will be reflected and comes out in form of ray number 1, and a part of this BC ray will be transmitted along CD. Then transmitted light is allowed to fall on the plane glass plate. Then a part of CD will be reflected and comes out in the form of ray number 2, and a part of ray will transmitted and comes out in the form of ray number 3. When these two reflected ray number 1 and number 2 are superimposed on each other, then interference takes place in the form of కాన్సెంట్రిక్ రింగ్. ఓకే, నేను ఇక్కడ మనకు పైన చూపినటువంటి డయాగ్రామ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా, సో ఫస్ట్ ఒక ఏబీ అనేటువంటి ఒక లైట్ రే చూపిస్తాను ఇక్కడ. సో సి హియర్ ఏబీ అనేటువంటి ఒక లైట్ రే. ఆ లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడ ఇన్సిడెంట్ అయింది చూడండి, మనకు ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏసీ అనే లైట్ రే తీసుకోండి ఫస్ట్ ఇక్కడ ఏబీ అండ్ నెక్స్ట్ బీసీ. ఈ బీసీ అనేటువంటి లైట్ రే ఏమవుతుంది చూడండి, అక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి రిఫ్లెక్ట్ అయింది, ఒకటి రిఫ్రాక్ట్ అనేది. రిఫ్రాక్ట్ అయిన లైట్ రే కిందికి వెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి అక్కడ చూపించారు మనకు. సో మనకు రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ మళ్ళీ 2గా మన బయట వచ్చింది. ఒకటి అప్పర్ లేయర్ వద్ద రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, ఇంకోటి ఇన్నర్ లేయర్స్ నుంచి అంటే కింది నుంచి మనకు రిఫ్లెక్ట్ అయిన లైట్ రే. ఈ 2 లైట్ రేస్ అనేది మనకు మెయిన్. ఈ 2 లైట్ రేస్ సూపర్ ఇంపోజ్ చెందడం వల్ల ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇవి 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది 2 కూడా. ఇదేంటి సార్, ఇదేంటిది అంటే ఇక్కడ కూడా మనకు సపోజ్ మనం నెక్స్ట్ ఇందులో చూస్తాము. ఇక్కడ నేను చూపిస్తాను. ఇది రిఫ్లెక్టెడ్ లైట్ రేస్, ఇది ట్రాన్స్మిటెడ్ లైట్ రేస్. ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అయినా సరే, ట్రాన్స్మిటెడ్ లైట్ రేస్ అయినా సరే, ఇవి 2 కూడా సూపర్ ఇంపోజ్ చెందడం వల్ల మనకి ఇంటర్ఫిరెన్స్ అనే ప్యాటర్న్ అనేది వ్యూ అనేది మనకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఇన్ టెలిస్కోప్, ఓకే, ఆర్ మైక్రోమీటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, see here, thus interference pattern is either dark or bright, depend upon the path difference between the 2 reflected rays. Thus the path difference between 2 reflected rays will be, సపోజ్ పాత్ డిఫరెన్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అంటుంది. అంటే మనకు మనకు ఇంతకుముందు మనం అనుకున్నటువంటి ఈ న్యూటన్స్ రింగ్స్ ఈ విధంగా ఏర్పడతాయి అనుకుంటున్నాం కదా. ఈ న్యూటన్స్ రింగ్ లోపల సెంట్రల్ ఉన్నటువంటి స్పాట్ అనేది, సెంట్రల్ స్పాట్ అనేది డార్క్ ఆర్ బ్రైట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే పాత్ డిఫరెన్స్ బిట్వీన్ 2 రిఫ్లెక్టర్స్, అంటే 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ యొక్క పాత్ డిఫరెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మనకు పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకు 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ λ/2గా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బట్ ఇన్ అవర్ ఎక్స్పెరిమెంట్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ నార్మల్లీ, దస్ ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్. సపోజ్ మనం తీసుకున్నటువంటి ఈ రేస్ జనరల్గా మనకు నార్మల్గా అంటే మనకు నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. నార్మల్ అంటే తెలుసు కదా మనకు, ఈ విధంగా నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇన్ దిస్ కేస్ ఏం జరుగుతుందంటే జనరల్గా నార్మల్ ఇన్సిడెంట్ అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R = 0 అవుతుంది. మనం తీసుకుంది ఎయిర్ ఫిల్మ్ కాబట్టి ఫర్ ఎయిర్ ఫిల్మ్ మ్యూజికల్ 1. ఇఫ్ వెడ్జ్ ఈజ్ స్మాల్, వెడ్జ్ యాంగిల్ అనేది చాలా స్మాల్ అనుకున్నట్లయితే దెన్ మనకు ఆల్ఫా ఈజ్వల్ కూడా మన స్మాల్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఆల్మోస్ట్ 0 అవుతుంది. ఇఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా అనుకో 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆల్ఫా అంటే కాస్ 0 అన్నట్టు, కాస్ 0 వాల్యూ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, పుట్టింగ్ వాల్యూ ఆఫ్ కాస్ ఇందులోపల మనకు కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్వల్ 1 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్వల్ 1 పెడితే దెన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ విల్ బి, అప్పుడు చూడండి. సో ఇది మనకు ఈ ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇందులోపల మనం ఏం చేస్తున్నామంటే ఆ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే మనకు జనరల్గా
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ చూసినట్లయితే సో మనం ఏమంటున్నామంటే ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అది గమనించినట్లయితే ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ మనము ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే మనకు లైట్ రేస్ అనేది నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది, దానిపైన నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ఈక్వల్ 0. అండ్ ఆల్ఫా అనేది ఏంటిది అంటే మనకు ఇక్కడ వెడ్జ్ యాంగిల్ తీసుకుంటాం అన్నట్టు, అంటే ఇక్కడ ఉంటుంది వెడ్జ్ యాంగిల్ అంటే ఈ ప్లేస్లో ఉంటుంది వెడ్జ్ యాంగిల్ అన్నట్టు. సో ఈ వెడ్జ్ యాంగిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో మనకు ఆర్ ప్లస్ ఆల్ఫా వాల్యూ కూడా నియర్లీ 0 అవుతుంది. సో ఇప్పుడు ఆర్ ప్లస్ ఆల్ఫా 0 అంటే కాస్ 0 అంటే 1 అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది ఇందులోపల మనకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా మారింది. సో దట్ ఈక్వేషన్ 1 బి చేంజ్ ఇంటూ ఈక్వేషన్ 2. సో బట్ at the point of contact thickness of air film is 0, so that when t is equal to 0 then path difference between the two reflector ray is which is condition of the minima, so that at the point of contact in case of reflector light interference pattern will be dark. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే నెక్స్ట్ ఏమంటున్నామంటే సపోజ్ మనము ఇక్కడ ఎక్కడైతే రెండింటి ఒక టచ్ అవుతున్నాయో ఏది రెండు సర్ఫేస్ టచ్ అవుతున్నాయి ఇక్కడ థిక్నెస్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి t ఈక్వల్ 0 అవుతుంది కాబట్టి ఇందులోపల మనం సబ్స్టిట్యూట్ అయితే మనకు ఓన్లీ λ/2 మాత్రం మిగులుతుంది. కాబట్టి ఈ కేసులో ఏం జరుగుతుందంటే సో ఇది మనకు మినిమా కండిషన్ తెలుపుతుంది. ఓకే, సో మినిమా కండిషన్ ఏం జరుగుతుంది సార్ అంటే అప్పుడు ఏదైతే కాంటాక్ట్ ఉందో అప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు డార్క్గా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నెక్స్ట్లో డయామీటర్ ఆఫ్ డార్క్ ఆర్ బ్రైట్ రింగ్ చూసినట్లయితే ప్లానో కాన్వెక్స్ లెన్స్ దట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పియర్ హూజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ప్లేస్డ్ అన్ ఏ గ్లాస్ ప్లేట్, then air film of increasing thickness is formed between both of them. So at particular constant thickness T, interference take place in the form of concentric ring, and suppose that is nth ring whose radius is Rn, and nth ring will appear dark or bright depend upon path difference between the two reflected rays. That is ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే సో మనం దీన్ని ఒకసారి ఏమైనా నేను డయాగ్రామ్ చూపిస్తాను. ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఓకే, ఈ డయాగ్రామ్లో జనరల్గా మనకు ఇది ప్లానో కాన్వెక్స్ లెన్స్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లానో కాన్వెక్స్ ప్లేస్ ప్లేట్ దీన్ని చుట్టూ ఏం చేస్తున్నాం అంటే మనం ఒక స్పియర్ని ఇమాజిన్ చేసినట్లయితే సో అప్పుడు దీన్ని మనం ఏమంటారు చూడండి, నౌ కన్సిడర్ రైట్ యాంగిల్ ఓఏబి ఇన్ దిస్ ట్రయాంగిల్. ఇక్కడ ఓఏబి అనే ఒక రైట్ యాంగిల్గా ఇమాజిన్ చేసినట్లయితే OAP. So in the diagram see there OC is equal to R ga, OA is equal to R minus T, and because AC is equal to T అవుతుంది and AB is equal to కూడా RN అనేది అవుతుంది. Applying Pythagoras theorem in this triangle OB square CD OB square ఇది OB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అవుతుంది. మనకు OB స్క్వేర్ అంటే తెలుసు R స్క్వేర్ అని, OA స్క్వేర్ అంటే తెలుసు R మైనస్ 2 హోల్ స్క్వేర్ అని, ప్లస్ AB అంటే తెలుసు RN స్క్వేర్ అని. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఏమొచ్చింది చూడండి నెక్స్ట్ ఈక్వేషన్ ఇది. అండ్ ఓకే, అప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు T స్క్వేర్ మైనస్ 2RT ప్లస్ R పవర్ n. అండ్ ఇన్ ద ఫిగర్ AC ఈజ్ ఈక్వల్ T కాబట్టి విచ్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు OC ఈజ్ ఈక్వల్ R ఆర్ AB ఈజ్ ఈక్వల్ R పవర్ n కాబట్టి సో దట్ T స్క్వేర్ ఇన్ ఈక్వేషన్ 2 అనేది నెగ్లిటేషన్ అయితే కెన్ బి నెగ్లెక్టెడ్, దెన్ వీ విల్ గెట్ అండ్ దెన్ వీ విల్ గెట్ మైనస్ 2RT ప్లస్ R పవర్. అండ్ నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందంటే RN ఈజ్ ఈక్వల్ 2RT అవుతుంది. ఇక్కడ అండి RN హోల్ స్క్వేర్ ఈక్వల్ 2RT, అప్పుడు మనకు T ఈజ్ ఈక్వల్ టు RN స్క్వేర్ బై 2R. సో పుట్టింగ్ వాల్యూ ఆఫ్ T ఇన్ ద ఈక్వేషన్ వీ కెన్ గెట్ సో RN స్క్వేర్ బై R ప్లస్ λ/2 అనేది ఈక్వేషన్ 4 తీసుకుంటున్నాం. So this is the path difference between the reflected ray 1 and ray 2. So that nth ring will appear bright only when path difference is equal to n lambda. ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఉంటాయి. సపోజ్ nth రింగ్ అనేది మనకు బ్రైట్గా అపేర్ కావడానికి కోసం అంటే బ్రైట్ రింగ్గా కనబడడం కోసం కండిషన్ ఏంటంటే n lambda కావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ డార్క్ కండిషన్ ఏంటిది అంటే మనకు ఇక్కడ కూడా ఉంది కండిషన్ 2n + 1 λ/2.
అదే ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకు ఈ ఈ ఈ కండిషన్ ఏం చేస్తున్నట్టు సపోజ్ ఎన్ లాంబ్డాకి ఈక్వల్ ఇస్తే అది దేనికి కండిషన్ అవుతుంది, అది మనకు బ్రైట్కు కండిషన్ అవుతుంది, బ్రైట్ రింగ్కు కండిషన్ అవుతుంది. సపోజ్ దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఏం చేశాను, సో దాని ఈక్వల్ 2n+1 λ/2 ఈక్వల్ చేస్తున్నాను. సో దానికి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, అది దేని కండిషన్ అవుతుంది, అది డార్క్ రింగ్ కండిషన్ అవుతుంది. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాత్ డిఫరెన్స్ డెల్టా n λ అయితే అది బ్రైట్ రింగ్కు కండిషన్. అలా కాకుండా 2n+1 λ/2 అవుతే అది డార్క్ రింగ్కు కండిషన్ అవుతుంది. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈక్వేషన్ 5 and 6 అయిపోయింది, మనకు కండిషన్స్ రాసుకున్నాం. నౌ nth రింగ్ విల్ అపియర్ బ్రైట్ ఓన్లీ వెన్, ఓకే బ్రైట్ అనుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని n λ రాస్తున్నాను. దాన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు ఇక్కడ λ/2ను ఇటు సైడ్ పంపించినట్లయితే -λ/2 అయింది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు ఈక్వేషన్ 7 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వేర్ Rn ఈజ్ ద రేడియస్ ఆఫ్ nth రింగ్. సో డయామీటర్ ఆఫ్ nth బ్రైట్ రింగ్ విల్ బి ఏమవుతుందంటే dn, మనకు ఫార్ములా తెలుసు, dn డయామీటర్ d 2 ఇంటూ రేడియస్ కాబట్టి d 2r. కాబట్టి ఈ ఫార్ములాలో మనం మళ్ళీ సబ్స్టిట్యూషన్లో అయితే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. అండ్ దీని నుంచి మనకు dn² = 2 × n - 1 λr. అండ్ మనకు dn కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ వెళ్తే మనకు మొత్తానికి రూట్ అవుతుంది. అండ్ దస్ డయామీటర్ ఆఫ్ nth బ్రైట్ రింగ్ కమ్స్ టు అవుట్ బి, ఇది మనకు ఫార్ములాగా తీసుకుంటాం. ఓకే, సో ఇది చాలా సింపుల్ అండ్ సింపుల్ ఈక్వేషన్ పార్ట్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసిన బ్రైట్ను ఈక్వల్ చేసాం కదా, ఇప్పుడు చూడండి ద nth రింగ్ విల్ అపియర్ బ్రైట్ ఎప్పుడు అంటే మనకు Rn² r + λ/2 = 2n+1 × λ/2. అండ్ దీన్ని మళ్ళీ ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాను. అప్పుడు Rn² దీన్ని సింప్లిఫై చేస్తే దీనికి n λ అవుతుంది. అప్పుడు Rn² క్యాపిటల్ అటు పోతే మనకు Rn² n λr అవుతుంది, వేర్ Rn is the radius of nth ring. So diameter of nth ring dark will be, అప్పుడు dn = 2r ఫార్ములాలో మనకు మళ్ళీ Rn పెట్టేసి మనకు ఈ వాల్యూ ఏది అంటే మనకు డార్క్ సంబంధించిన వాల్యూని సబ్స్టిట్యూషన్ అయితే అప్పుడు dn² = 4n λ అవుతుంది. అప్పుడు dn స్క్వేర్ రూట్ వెళ్ళిపోతే మనకు dn √4n λr అవుతుంది. దస్ డయామీటర్ ఆఫ్ nth డార్క్ రింగ్ కమ్స్ అవుట్ టు బి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మనకు ఇక్కడ ఈక్వేషన్ అండ్ ఇంకొక ఈక్వేషన్ ఉంటుంది మనకు, నేను చూపిస్తాను ఇది. అండ్ సో లాస్ట్ వచ్చినటువంటి ఇంకొక ఈక్వేషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ చూడండి, మనకు ఇక్కడ ఈక్వేషన్ బేస్ చేసుకొని నేను ఈక్వేషన్ పార్ట్ కంప్లీట్ చేస్తాను. అండ్ దానికి బదులు నేను ఇది ఉపయోగిస్తున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి మనకు ఇది ఈక్వేషన్ దేని తెలుపుతుందంటే nth డార్క్ రింగ్కు సంబంధించినటువంటి డయామీటర్. సో అలా కాకుండా ఇది చూడండి dn² మనకు 4n λr వచ్చింది కదా, ఓకే 4n λr. అదేవిధంగా ఇంకొక పక్క రింగ్ అంటే m రింగ్ అనుకోండి, అప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే జస్ట్ ఏం రాస్తాం సార్ అంటే ఏం చేస్తున్నా అంటే చూడండి m λr. ఓకే 1 సెకండ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, నేను గీదే ఈక్వేషన్ అని మళ్ళీ ఎట్లా రాస్తున్నానంటే సపోజ్ m రింగ్ అనుకోండి, అప్పుడు దీన్ని ఈ విధంగా రాస్తున్నాం 4m λ రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానండి నేను d² - d² చేయండి, అప్పుడు ఏమవుతుంది 4m λr - 4n λr. జస్ట్ m బదులు ఏం పెట్టాము అంతే. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తాను చూడండి, ఏం కామన్ తీసుకోవచ్చు ఇందులోకి వెళ్ళి మనకు మొత్తం 4 λr మొత్తం కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది సార్ అంటే m - n మిగులుతుంది. ఓకే, మనకు కావాల్సింది λ అనుకోండి. సో మనకు యాక్చువల్లీ మనం దీనికోసం చేస్తున్నట్టు λ. అప్పుడు ఏమవుతుంది ఈ ఈక్వేషన్లో చూడండి λ పైన d² - d² అలాగే ఉంటుంది, కింద వచ్చినట్లయితే 4rm - n. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ మనం ఏం కనుక్కున్నామంటే సపోజ్ మనకు ఇక్కడ చూడండి
ఎన్ అంటే ఎన్ అనేటువంటి డార్క్ రింగ్ దానికి సంబంధించిన డయామీటర్ వచ్చేసి d²n = 4n λr రాస్తున్నాం. అదేవిధంగా సిమిలర్లీ ఇంకొక ఎమ్ డార్క్ రింగ్ యొక్క డయామీటర్ వచ్చేసి ఏం రాసుకోవచ్చు అంటే d²m = 4m λr. సో ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ అంటే సబ్స్ట్రాక్షన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఏమొచ్చిందంటే లాంబ్డా వచ్చింది. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇందులో మనకు లాంబ్డా ఏంది మిగతా ఏంది చూద్దాం. మనకు మెయిన్ ఏంటంటే లాంబ్డా అనేది ఏంటంటే లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. దట్ ఈస్ మనం తీసుకునేటువంటి వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. మనం తీసుకునేటువంటి సోడియం ల్యాంప్ కాబట్టి సోడియం ల్యాంప్ యొక్క అంటే సోడియం కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని సూచిస్తుంది లాంబ్డా అనేది. నెక్స్ట్ డిఎం డిఎన్ అన్నది ఏంటి అంటే మనకు ఎమ్ మరియు ఎన్ డార్క్ రింగ్ యొక్క డయామీటర్ని చూపిస్తుంది. ఓకే. అండ్ క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి ప్లానో కాన్వెక్స్ లెన్స్ యొక్క రేడియస్ను చూపిస్తుంది. ఓకే. సో అది అంటే ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూపిస్తుంది. దట్ ఈస్ క్యాపిటల్ ఇండికేట్స్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇట్ షోస్ దట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ గివెన్ ప్లానో కాన్వెక్స్ లెన్స్. అండ్ ఎమ్ ఎన్ అంటే తెలుసు మనకు తీసుకునేటువంటి ఎమ్ అండ్ ఎన్ అనేది మనకు నెంబర్ మన డార్క్ రింగ్ యొక్క నెంబర్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇప్పటివరకు ఏం కనుక్కున్నామంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మనం దీని యొక్క ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ ఏం వచ్చేసింది ఏంటంటే లాంబ్డా. సో లాంబ్డా అనేది ఏంటంటే మన ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ యొక్క వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. దట్ ఈస్ మోనోక్రోమాటిక్ లైట్ యొక్క అంటే సోడియం కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యం అనేది కనుక్కోవడం జరిగింది ఈ ప్రయోగం ద్వారా. సో ఇది మనకు న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆపరేటర్స్ కూడా ఉంది, నేను చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్లో. ఓకే. సో సీ హియర్ ఎక్స్పెరిమెంట్ సెటప్లో మనకు ద క్రాస్ వైర్ ఆఫ్ ది మైక్రోస్కోప్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ఏ పర్టిక్యులర్ డార్క్ రింగ్. సే nth అండ్ రీడింగ్ ఈజ్ నోటెడ్ అండ్ మైక్రోస్కోప్. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద మైక్రోస్కోప్ ఈజ్ మూవ్డ్ టు diametrically opposite side and the cross wire is fixed on the same ring and reading is noted. The difference between the two readings will be the diameter of the particular ring nth. This procedure is repeated for another ring, say n+mth. Thus diameter of n+mth ring is obtained. The radius of curvature capillary of the lower surface of the lens is measured by spirometer, and by putting the values in equation 3 wavelength of light is determined. ఇంతకుముందు wavelength of light లాంబ్డా ఉంది కదా, అందులోపల మనకు ఇక్కడ ఏం కావాలంటే d²m మనకు d²n మనం మళ్ళీసారి ఫార్ములా రాసిన లాంబ్డా = 4mr సార్ 4r(m-n). ఇది మనకు వేవ్లెంత్ ఫార్ములా కదా. ఇందులోపల మనకు క్యాపిలర్ చూడండి, క్యాపిలర్ అనేది మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ప్లానో కాన్వెక్స్ లెన్స్ ఇది కాన్స్టెంట్గా ఉంటుంది మనం తీసుకునేటువంటి లెన్స్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఈ ఆపరేటర్స్ అనేది ఎందుకు చూపించామంటే డిఎండిఎన్లను అనుకోవాలి. సో డిఎండిఎన్లను అనుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనకు ఏదైనా ఒక nth రింగ్ తీసుకోండి. nth రింగ్ సంబంధించినటువంటి డయామీటర్ కనుక్కోవాలి. దేని ఆధారంగా అంటే మనకు మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనం తీసుకున్న మైక్రోస్కోప్లో మనకు హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ అనేవి రెండు ఉంటాయి జనరల్గా. సపోజ్ ఈ విధంగా మనకు సపోజ్ నేను ఇక్కడ చూపిస్తాను. మనకు జనరల్గా ఈ విధంగా మనకు ఏది మనకు న్యూట్రాన్స్ ఈ విధంగా ఏర్పడాయి అనుకోండి, ఈ విధంగా. ఓకే. ఈ విధంగా ఏర్పడాయి. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనకు మైక్రోస్కోప్లో మనకు హారిజంటల్ లైన్ ఒక ప్లేస్లో ఇండికేట్ చేసి దీన్ని nth అనుకోండి. సో nth సంబంధించినటువంటి రీడింగ్ను తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 1 2 3 4 5 ఇటు సైడ్ కూడా సేమ్ మనకు అదేవిధంగా తీసుకొని మనకు ఇక్కడ కూడా nth తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ అనేది nth యొక్క రేడియస్ అవుతుంది. ఇది డయామీటర్ కదా, డయామీటర్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ప్లేస్ వద్ద ఉంచండి, ఇది m అనుకోండి. ఇప్పుడు దీని సైడ్ కూడా మళ్ళీ ఇటు సైడ్ కూడా బోత్ సైడ్స్ అన్నట్టు అక్కడ కూడా దాని వాల్యూ తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే డిఫరెన్స్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే n+ యాడ్ చేసినట్లయితే మనకు ఏమవుతుందంటే అది mth రింగ్ యొక్క రేడియస్ అంటే dm వస్తుంది, dn వస్తుంది, వాటి యొక్క స్క్వేర్ చేస్తే వస్తుంది. అండ్ మిగతాది సపోజ్ m అనేది అక్కడ m-mలో m అనేది ఇది సపోజ్ 1 2 3 4 5 5th రింగ్ అనుకోండి. సో ఆ విధంగా 5 and 6 అలా రాసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం చేస్తామంటే
మనకు మెయిన్ ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటిది ఇక్కడ అంటే మనకు ఇక్కడ కూడా జాగ్రత్త ఇచ్చాడు. మెయిన్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటిది అంటే మనకు వేవ్ లెంత్ షుడ్ బి డిటర్మైన్డ్, అంటే మనకు ఇచ్చినటువంటి కాంతిజనక ముందుగా ఇక్కడ దీని యొక్క వేవ్ లెంత్ను కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందు మనం ఉపయోగించినటువంటి ఫార్ములా ఆధారంగా. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఈ విధంగా సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్టుగా మనము న్యూటన్ రింగ్స్ అనేది ఎలా ఏర్పడతాయి, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ థియరీలో కూడా మనం ఏం చూసామంటే మనకు ఈ లాంబ్డా అనేది ఎలా ఫౌండ్ అవుట్ చేసాం, అండ్ ఈ లాంబ్డాకి సంబంధించినటువంటి మళ్ళీ ఇందులోపల డిఎమ్ డిఎన్ లాగా అనుకోవాలి. సో ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి న్యూటన్ రింగ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడడం జరిగింది. సో ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్. ఐఎమ్ డి కిషోర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ from Government Degree College for Women, Siddipet.